నమస్తే అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడున్నామండి? గోకుల్ నగర్ రామంతపూర్లో ఉన్నామండి. మహేష్ గారు అలాగే శ్రవంత్ గారు ఇంటికి వచ్చాము. చాలా రోజుల నుంచి వీడియో పెండింగ్ ఉంది వీళ్ళ దగ్గర. ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చాము. నమస్తే అండి, బాగున్నారా అండి? చాలా రోజులకి మీ ఇంటికి వస్తున్నాము. చాలా సంతోషం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఐ థింక్ ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ 2 years 3 years ఒక మీట్ పెట్టాం మనము, సిటీజీ గ్రూప్ వాళ్ళ మీట్లో. ఆ రోజు చాలాసేపు ఉన్నాం, మాట్లాడాం అందరితో కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం మళ్ళీ గార్డెన్లో అన్నీ మాట్లాడతాం, సరేనా? థ్యాంక్ యూ. చెప్పండి. ఓ, చాలా బాగుంది, చాలా బాగుంది. గుడ్ గుడ్, బాగుంది, వెరీ క్యూట్. అరేంజ్మెంట్ బాగుంది, చాలా బాగుంది. నీట్గా పెట్టుకున్నారు. గుడ్, బాగుందండి. విండోలో కూడా పెట్టారు ఇట్లా, బయట కనబడేటట్టుగా. చాలా బాగుంది, నిండుగా ఉంది అసలు ప్లేస్. బయట నుంచి పక్క వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కనబడుతుంది. చూడండి ఎంత బాగుంది. చెప్పండి. ఇది మొన్ననే నాకు ఈ సర్టిఫికేట్ వచ్చిందండి. గుడ్ గుడ్ గుడ్, గుడ్ గుడ్. సిల్వర్ అర్బన్ ఫార్మింగ్ సర్టిఫికేట్. గుడ్. చెప్పండి. వెరీ గుడ్, వెరీ కంగ్రాచులేషన్స్. చాలా 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 కంగ్రాచులేషన్స్. మేడం గారు మెట్ల మీద కూడా చూడండి ఫుల్గా పెట్టేశారు. ఇదిగోండి, ఇక్కడ కూడా బాగా కవర్ చేశారు. ఇది మేడం గారు నందనవనం. చూడండి అసలు వన్ ఆఫ్ ద, నేను చెప్తాను, ఆల్రెడీ నేను 3 years బ్యాకే చూసాను వీళ్ళ గార్డెన్. నేను 3 years బ్యాక్ మీట్కి వచ్చాము. అప్పుడే అనుకున్నాం టాప్ గార్డెన్స్లో తీసుకో. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే అసలు చాలా బాగుంటుంది. చూడండి. రండి మేడం, చెప్పండి మేడం. మీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గార్డెన్స్ అని చెప్తున్నాను హోల్ హార్టెడ్గా. మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఒకసారి? స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అయిందండి. ఓకే. కానీ వెజిటేబుల్స్ స్టార్ట్ చేసి ఒక 4 years అయిందండి అంతే. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నాకు చాలా ప్యాషన్. చాలా ఒక more than 15 years నుంచి నేను పెంచుతున్నాను. గుడ్ గుడ్ గుడ్. ఇంకా చెప్పండి. ఇంకా వెజిటేబుల్ ప్లాంట్స్, కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అన్ని క్రోటన్స్. గుడ్ గుడ్. చెప్పండి. ఇంకా గార్డెన్ ఏదైనా ఓల్డ్ ప్లాంట్స్ ఎప్పటి నుంచి చేశారు? అట్లా ఏమన్నా ప్లాంట్స్ మీ గురించి, ప్లాంట్స్ గురించి ఏమన్నా చెప్పండి, మీ ఇష్టం. చాలా అందమైన గార్డెన్ మేడం గారిది అయితే. చూడండి, మంచి పెయింటింగ్స్ వేసి పెట్టారు. ఇంకా వస్తే ఇక్కడ కూర్చుంటే టైం గడిచిపోతుంది అలాగే. చూడండి రాధాకృష్ణ ఎంత బాగుంది. చూడండి హ్యాంగింగ్స్ ఎంత బాగా హ్యాంగింగ్స్ చేశారు. ఇదంతా ఇక్కడ మాది హైబిస్కస్ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ అండి. స్పెషాలిటీ. మోర్ దెన్ 35 ఉన్నాయండి ఇప్పుడు కలర్స్. 25 కలర్స్ రోజెస్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ 50 ఉండే. నేను యుఎస్ కి వెళ్ళొచ్చిన తర్వాత సగం పోయాయి. మీరు చెప్తుంటారు యుఎస్ పోగా అన్ని పోతాయి, మళ్ళీ అన్ని సెట్ చేసుకోవాలి అంటుంటారు. సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఉండేవి ప్లాంట్స్. మిర్చి, మందార అన్ని ఎంత పెద్దగా ఉండే ఫ్లవర్స్, ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ చెట్లు. అదే మన బాధ. బయటకు పోయామంటే అంటే చేస్తారు పాపం, వేరే చెప్తే మనలాగా చేయరండి ఎవరు కూడా. మనంత అటాచ్మెంట్తో మాత్రం చేయరండి వాళ్ళు. ఒకటి చూడండి ఎంత పెద్ద రోజు, చూడండి ఎంత పెద్దగా ఉంది రోజు. మల్లె చెట్లు, ఇంకా గన్నేరు చెట్లు, మల్లె చెట్లు ఇవి ఉన్నాయండి. ఆల్ టైప్స్ మల్లె చెట్లు, రోజెస్. ఎంత కలర్ఫుల్. చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్ ఉంది. పారిజాతం కుండీలో నేను బహుశా తక్కువ చూస్తున్నాను.
ఇంకా ఇంత పెద్ద చెట్టు ఇది కావడం కుండీలో మాత్రం చాలా ఇయర్స్ అయిందండి. చూడండి దానికి 7-8 ఇయర్స్ అది అవుతుంది. కారణం చూస్తే అర్థమవుతుంది చాలా. యాక్చువల్లీ దీనికి మదర్ రూట్ కట్ చేసేసానండి. అందుకట్లా అందుకని ఇంకా పెద్దగా పెరగట్లేదు. ఫ్లవరింగ్ అయిపోగానే కొంచెం ట్రిమ్మింగ్ చేస్తాను, మళ్ళీ చిగురిస్తాను. ఇవన్నీ కూడా చూడండి మందారాలు. ఎంత పెద్ద మందారం చూడండి, ఎంత పెద్ద, బా బ్యూటిఫుల్. గుడ్ గుడ్ గుడ్, నీట్గా పెట్టారు. నీట్నెస్ ఇంపార్టెంట్ గార్డెన్స్లో చాలా మందికి తెలీదు. అన్ని స్టాండ్స్ మీద ఉన్నాయి చూసుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఏది కూడా లేకుండా అలాగా చిన్న స్టార్ట్ మీద పెడితేనే మనకు నీట్నెస్ ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. దేనికి కూడా నీట్నెస్ చేసుకోవచ్చు, దేని క్లీన్ చేసుకోవచ్చు కూడా. చూడండి ఎంత బాగుంది. వా వా వా, సూపర్ కలర్, సూపర్ కలర్. ఇది మందారాలు ఈ మధ్యలో కవర్ చేయలేదు. ఎస్ ఎస్, ఎంత బాగుంది చూడండి. ఇది బాగా సెటప్ బాగా చేశారు. రోజెస్ అండ్ మందారాలే అన్నీ. ఇంకా మధ్యలో అన్ని రోజెస్ చూడండి, ఎన్ని టైప్స్ లెక్క పెట్టుకోండి మీరే. ఇంకా ఎన్ని బొకే, ఫ్లవర్ బొకే లాగుంది చూడండి. ఎన్ని కలర్స్ ఉన్నాయి లెక్క పెట్టుకోండి మీరే. మేడం గారు చెప్పారు ఆల్రెడీ 30 రకాల. చూడు ఎంత వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్, నిజంగా చెప్తున్నా. అంత బాగుంది, చాలా బాగుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్. లాస్ట్ అడుగుదాంలే మళ్ళీ ఒకసారి మేడం గారిని ఏమేమి వాడుతున్నారు దీనికి ఇంత మంచి ఫ్లవర్స్ వస్తున్నాయని చెప్పేసి. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి వీటికి. చూడండి అవును ఏర్పడుతున్నాయి. యాక్చువల్గా లాస్ట్ మంత్ అనుకుంటా కదా మీరు వచ్చింది. 2 months నుంచి కష్టపడితే ఈ లెవెల్కి వచ్చింది మళ్ళీ గార్డెన్. మరి ఏం వాడుతున్నారు మీరు? ఏమన్నా స్పెషల్ దీనికి? స్పెషల్ అంటే నేను ఎక్కువ మటుకు ఎవ్రీ 15 days కి వర్మీ కంపోస్ట్ వాడతానండి. ఓకే. ఇంకా డైలీ మనకు కిచెన్ వేస్ట్ వచ్చిందంటే వాటర్ లో ఫర్మెంట్ అయిన తర్వాత 3 days తర్వాత ఆ వాటర్ ఇస్తాం. ఓకే అంతే అండి, ఇంకా అంతకంటే ఏం ఎక్కువ ఇవ్వాలి. దానికి ఇంత ఇస్తుంటే గ్రేట్. ఇంకా చూడండి సీక్రెట్ చాలా మంచిగా చెప్పారు, సింపుల్ గా చెప్పేశారు. చాలా ఇంకా ఎక్కువ ఏమి వేయట్లేదండి. వర్మీ కంపోస్ట్ మెయిన్. ఒకసారి వర్మీ కంపోస్ట్. గుడ్ గుడ్ గుడ్. ఇటు వెళ్దామా? వెజిటేబుల్స్ సైడ్ వెళ్దాం. చూడండి వెజ్జెస్ బాగున్నాయి. మనకు అవసరం ఇవే, మనకు కాదా, మనకు అవసరం. వెజిటేబుల్స్ కూడా అసలు చాలా ఇవ్వండి, చాలా బాగా వచ్చాయి. అరే సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓహో సరిపోతుంది మంచిగా. మనకే కాకుండా బిల్డింగ్ కూడా ఇవ్వచ్చు మనం కదా, మనకు సరిపోతూనే ఉంటాయి ఎట్లాగో. చూడండి ఎన్ని ఉన్నాయి. వీటికి సేమ్ అని ఇంకా మనం వాడుతున్నారు. ఇంకా మిర్చి ఏం కావాలా, వంకాయ టమాటా మిర్చి ఇవి ఉంటే మనకు వీక్ లో చాలా రోజులు గడిచిపోతుంటాయి మనకి కదా. ఇది బ్రోకలీ అండి. బ్రోకలీ ఇది ఫుల్ బ్రోకలీ. వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండి, నేను చెప్తున్నాను. వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఐటమ్ బ్రోకలీ ఇక్కడైతే. బ్రోకలీ ఇది క్యాబేజ్ అండి. ఓకే గుడ్. క్యాప్సికమ్ కూడా మొన్ననే పెట్టాను. గుడ్ గుడ్. ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ వావ్, కంగ్రాట్స్. చాలా పెద్దగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది కూడా క్యాబేజ్. ఇవి బ్రోకలీ. ఇది క్యాబేజ్. కాలీఫ్లవర్. ఎస్. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్. చాలా పెద్దగా అయిపోయింది, స్ప్రెడ్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ బాగా 16 వచ్చాయండి. 16 వచ్చినాయి. గుడ్. చెర్రీ టొమాటోస్ బాగున్నాయి. టొమాటోస్. ఓహో ఇంకా అసలు హార్వెస్ట్ చేయలేదు ఈ రోజు. బహు పసందుగా అంటారు. ఇంకా ఈ కలర్ చూస్తేనే బాబోయ్ సూపర్. చెట్టు మీదే పండిపోయాయి. ఎంత బాగున్నాయి చూడండి. అసలు నీట్నెస్ బాగా, లోపల కూడా బాగా నీట్ గా మెయింటైన్ చేస్తున్నానండి. వీడ్స్ అట్లా ఏం లేకుండా మీరు, అది మెయిన్. అసలు అది మెయిన్. చాలా వీడ్స్ చూస్తా, వీడ్స్ తీసేస్తే కనుక సగం ఇష్యూ పోతుంది మనకి. ప్లాంట్ కూడా కొంచెం బలంగా వస్తుంది, లేకపోతే స్ట్రెంత్ అంతా వీడ్స్ కే పోతుంది. ఎస్ చాలా బాగుంది. ఎస్ లీఫీ చెర్రీ టొమాటోస్ బాగున్నాయండి. అడేనియమ్స్. ఓకే ఓకే. చాలా బాగుందండి నిజంగా. కేశవర్ధిని అంటారు కదా. కేశవర్ధిని ఇక్కడ ఉంది. ఫ్లవర్ కేశవర్ధిని చాలా బాగుంటుంది. చాలా ఆయుర్వేద విలువ ఉన్నది. మనకు నేచర్ అన్ని ప్రొవైడ్ చేసిందండి మనకి. మనమే తెలుసుకోవాలి. మనకు చాలా మంది
ఇది పనికొస్తా అది పనికొస్తా అన్ని పనికొస్తా. కమలం చెట్టు అండి. ఓహో మంచిగా ఉంది చాలా. కమలం ఇది వచ్చేసి లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ పెద్దగా అయిపోయింది చాలా. ఇది వచ్చేసి గ్రేప్ పైన్ అంటారు కదా, ఆ ప్లాంట్ ఫ్లవరింగ్ మొన్ననే అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా మందారం లైన్ మళ్ళీ మందారాలు పెట్టారు లైన్ గా. సూపర్ బాగుంది. ఇది మెయిన్ అసలు గార్డెన్ అట్రాక్షన్ అండి నిజంగా. ఎవరైనా వస్తే మాత్రం ఫస్ట్ వాళ్ళకు ఐ క్యాచింగ్ అసలు ఈ ప్లేస్, ఈ సెంటర్ ప్లేస్ ఐ క్యాచింగ్ ఉంది నిజంగా, చాలా బాగుంది. ఇటుపక్క కూడా ఒక మొక్కలు పెట్టారు. ఇక్కడ సాల్వియా అండి, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్, సీజనల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ. కోలియస్ ఇంకా ఇట్లా కొంచెం ఖాళీగా ఉండకుండా చాలా అందంగా పేర్చారు, అంతే మొత్తం అరేంజ్ చేశారు బాగా నీట్గా. ఇటుపక్క పక్కకు అన్ని ఇప్పుడు పోయాయండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవి, బిల్వపత్రి చెట్టు వచ్చేసి ఇదేమంటారు, ఎన్నేళ్ళు అయిందండి ఇది? బాగానే ఉంది, పెద్దగా ఉందంటే 7-8 years. చాలా అర్థమైంది, చెట్టు చూడండి అర్థమైంది. మల్బరీస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, మల్బరీస్. ఎస్ చాలా బాగుంటుంది. షుగర్ కేన్. ఓ బాగుంది, గమనించట్లే అప్పటి నుంచి ఇంకా. షుగర్ కేన్, వావ్ సూపర్. ఓకే అండి, మీ గార్డెన్ అనుకున్నంత కవర్ చేసాం. నేనైతే అనుకుంటున్నాను ఎక్కడ మిస్ అయితే తెలియదు, మరి అన్నీ అయితే బాగానే కవర్ చేసాము. ఇంకా కొంచెం సొరకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడే మళ్ళీ పెట్టారండి ప్లాంట్స్. మీరు మళ్ళీ ఒకసారి ఏమన్నా న్యూ హార్వెస్ట్ ఏమైనా ఉంటే కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ చెప్పి మళ్ళీ ఒకసారి చేద్దాం మనం ఎప్పుడన్నా. చాలా బాగుంది మీ గార్డెన్ అండి, సూపర్. థ్యాంక్ యూ. అసలు గత 3 years నుంచి అనుకుంటున్నాము, కావడం కావట్లేదు. ఎప్పటి నుంచి 3 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాము. 2-3 సార్లు మీరు అమెరికాలో ఉండడం అయిపోయింది, మనం వీలుగా అట్లా అయిపోయింది. మొత్తానికి ఈరోజు టైం దొరికింది. మీరే టైం తీసుకొని వచ్చి గార్డెన్ తీసి అందరికి యూట్యూబ్ లో పెట్టి అందరికి చూపించే ఇది చేశారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.